స్వర్గలోకనాథుడు యేసుక్రీస్తు దేవుడు, పరమునందు మహోన్నతుడు, నరులతో ఉన్నాడు చూడు. ఎంత శాంతమో, ఎంత జాలియో, ఎంత ప్రేమ పూర్ణుడో. ఇంత గొప్ప దేవునెరుగ నాకెంత భాగ్యమో, ఇంత గొప్ప దేవునెరుగ నాకెంత భాగ్యమో. స్వర్గలోకనాథుడు యేసుక్రీస్తు దేవుడు. బేతలేము సత్రమందు స్థలము లేదు ఎందుకో, బేతలేము సత్రమందు స్థలము లేదు ఎందుకో, నీతిరాజు పశుల మధ్య పవళించెనెందుకో, నీతిరాజు పశుల మధ్య పవళించెనెందుకో. స్వర్గలోకనాథుడు యేసుక్రీస్తు దేవుడు, పరమునందు మహోన్నతుడు, నరులతో ఉన్నాడు చూడు. ఎంత శాంతమో, ఎంత జాలియో, ఎంత ప్రేమ పూర్ణుడో. ఇంత గొప్ప దేవునెరుగ నాకెంత భాగ్యమో, ఇంత గొప్ప దేవునెరుగ నాకెంత భాగ్యమో. స్వర్గలోకనాథుడు యేసుక్రీస్తు దేవుడు. గొప్ప దేవునెరుగ నాకెంత భాగ్యమో, ఇంత గొప్ప దేవునెరుగ నాకెంత భాగ్యమో. స్వర్గలోకనాథుడు యేసుక్రీస్తు దేవుడు, పరమునందు మహోన్నతుడు, నరులతో ఉన్నాడు చూడు. ఎంత శాంతమో, ఎంత జాలియో, ఎంత ప్రేమ పూర్ణుడో. ఇంత గొప్ప దేవునెరుగ నాకెంత భాగ్యమో, ఇంత గొప్ప దేవునెరుగ నాకెంత భాగ్యమో. స్వర్గలోకనాథుడు యేసుక్రీస్తు దేవుడు. తలను మోప స్థలము లేని సిలువధారి ప్రభువని, తలను మోప స్థలము లేని సిలువధారి ప్రభువని, తెలిసినాదు హృదయమందు నిలుపుకొంటి నిత్యము, తెలిసినాదు హృదయమందు నిలుపుకొంటి నిత్యము. ఎంత శాంతమో, ఎంత జాలియో, ఎంత ప్రేమ పూర్ణుడో. ఇంత గొప్ప దేవునెరుగ నాకెంత భాగ్యమో, ఇంత గొప్ప దేవునెరుగ నాకెంత భాగ్యమో. స్వర్గలోకనాథుడు యేసుక్రీస్తు దేవుడు, పరమునందు మహోన్నతుడు, నరులతో ఉన్నాడు చూడు. ఎంత శాంతమో, ఎంత జాలియో, ఎంత ప్రేమ పూర్ణుడో. ఇంత గొప్ప దేవునెరుగ నాకెంత భాగ్యమో, ఇంత గొప్ప దేవునెరుగ నాకెంత భాగ్యమో. స్వర్గలోకనాథుడు యేసుక్రీస్తు దేవుడు.
రూపం నాలో కోరెదా దినదినంబు యేసు రూపం నాలో కోరెదా పరమ తండ్రితో ప్రతిదినముని ప్రేమతో మాట్లాడేదాం పరమ తండ్రితో ప్రతిదినముని ప్రేమతో మాట్లాడేదాం మరువను నా మంచి దేవుడు నిరతము స్తుతి పాడేదా మరువను నా మంచి దేవుడు నిరతము స్తుతి పాడేదా అనుదినంబు యేసుని చెలిమినే కోరెదా దినదినంబు యేసు రూపం నాలో కోరెదా మాటలందు చేతలందు మార్పు నేను చూపెదా మాటలందు చేతలందు మార్పు నేను చూపెదా యేసురాజుని రాక కొరకు ఆశతో జీవించేదా యేసురాజుని రాక కొరకు యేసుని చెలిమినే కోరెదా అందరి నా స్వజనుల క్రీస్తు ప్రేమను చాటెదా అనుదినంబు యేసుని అంబు యేసు రూపం నాలో కోరెదా ఏదెనులో ఏమైంది ఆదము అవ్వ దేవుడి మాట వినలేదు సాతాను మాట విన్నారు ప్రభువుకు దూరమయ్యారు కల్వరిలో ఏమైంది కల్వరిలో ఏమవుతుంది యేసు ప్రభు ప్రాణదానం చేశారు సిలువలు రక్తం చిందించి పరదేశపు ఆరంభించారు రాకడలు ఏమైంది రాకడలు ఏమవుతుంది నమ్మిన వారు ఎక్కబడురు నమ్మని వారు విడువబడి విలాసమల పాలవుతురు పండుగ తెచ్చింది గురువన పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే మన చీకటి బతుకులమా ప్రభు యేసు జన్మించెను ఎవరిలో వేడుక చేద్దాం కలిసి ఆనందో పండుగ చేద్దాం వెరీ గుడ్ చెప్పండి కొట్టండి అందరూ వెరీ గుడ్ ఎక్కండి కూర్చోండి కూర్చోండి అబ్బా ఎన్ని బైబిల్లో రైట్ జాగ్రత్తగా మీరు గమనించాలి లాజరు తెలుసా మీకు మరియా మార్తమ్మల సోదరుడు ఒక లాజరు ఇంకొక లాజరు ఎవరంటే ధనవంతుడు లాజరు అది కూడా కథ కాదు యేసుప్రభు అన్నారు ధనవంతుడు ఒకడుండెను లాజరును దరిద్రుడుండెను కాబట్టి అది కూడా జరిగిన సంఘటన ఇప్పుడు మనము బేతనీయ లాజరు గురించి మనం ధ్యానం చేయబోతున్నాము 3 వచనాలు నేను చదువుతున్నాను లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభు చెప్పిన మాటలు యేసుప్రభు ఏ విధముగా వాళ్ళని ధైర్యపరిచి ఆదరించాడో ఆ విషయాలు మనం చదువుకోబోతున్నాం మొట్టమొదటిగా యోహాను 11:25లో అందుకు యేసు అందరు చెప్పండి పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును చాలా గొప్ప సంగతి రెండోది 35వ వచనము ఇది బైబిల్ అంతట్లో కూడా చిన్న వచనం అది బైబిల్ అంతట్లో కూడా చిన్న వచనం ఏముంది ఇక్కడ యేసు కన్నీళ్ళు విడిచెను
యేసయ్య కన్నీళ్ళు విడిచినాడు. బైబిల్ అంతట్లో చిన్న వచనం ఇది. ఇంగ్లీష్లో జీసస్ వెప్ట్, అంతే, జీసస్ వెప్ట్. 3వ వచనము 43, 44. ఆయన అనగా యేసు ప్రభు అలాగు చెప్పి, లాజరు బయటికి రమ్ము అని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. దేవుడు ఈ బంగారు మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోవాలి. యేసయ్య మనతో మాట్లాడతాడు. మన దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మన దగ్గర ఉంటాడు ఆయన. మనతో యేసయ్య నమ్మితే మనలో ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. లేదా మనతో ఉంటాడు, మాట్లాడతాడు ఆయన. ఆయన మాటలు మనం వినాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగల మా తండ్రి, మీ మాటలు నిత్య జీవపు మాటలు. మా మాటలకు ప్రాణము లేదు తండ్రి. మీ మాటలకు నిత్య జీవపు మాటలు, వాటిలో ప్రాణం ఉన్నది. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు మీ మాటలతో మా బ్రతుకులు కట్టుకోవాలి. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రభువా, మీ మాటలు ఆత్మ జీవము. ఆ మాటలు బోధించు శక్తి జ్ఞానము మాకు లేదు. మీరు మా కొరకు అనుగ్రహించిన మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా ఈ మధ్యాహ్న సమయంలో మీరు మమ్ములను దర్శించుమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు ఒక మాట రాసినారు. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనము. ఆయన అనగా యేసు ప్రభు, దేవుడు. ఆయన మహాదేవుడు, సర్వలోకాన్ని మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఇప్పుడు కూడా సజీవుడుగా ఉన్నాడు. యేసు ప్రభు అంటారు ప్రకటన 1:18, మృతుడనైతిని గాని ఇదిగో 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 యుగ యుగములు నేను సజీవుడినై ఉన్నాను. లేకపోతే ఎవరు చెప్పలేరు. చచ్చిపోయినాడు, లేచాడు మళ్ళీ. పునరుద్ధానుడు మన ప్రభు. ఆయన ఏమన్నా అంటే, నేను చనిపోయినాను, మృతుడనైతిని, చనిపోయినాను కానీ ఇప్పుడు సజీవుడుగా ఉన్నాను. ఇప్పుడు సజీవుడుగా ఉన్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు ఆయన. గాలి కనపడుతుందా? గాలి కనపడుతుందా? ఆ గాలి అయితే మనం బతుకుతామా? యేసయ్య కూడా కనబడ్డు. ఒకసారి చూస్తాం మనం పరలోకంలో. వచ్చి తీసుకెళ్తాడు మనల్ని. కానీ ఆయన కనపడ్డు, కానీ ఆయన లేకపోతే మనం బ్రతకలేం. యేసయ్యలో బ్రతకాలి. చేప ఎక్కడ బ్రతుకుద్ది? నీళ్ళల్లో బతుకు. నీళ్ళు బయటకు వస్తే చనిపోద్ది. అలాగే మానవుడు క్రీస్తులోనే బ్రతకాల. క్రీస్తు బయట ఉంటే చచ్చిపోతాడు. క్రీస్తులో ఉండాల. కనుక ఈ సమయంలో వీరందరూ యేసుక్రీస్తులో ప్రవేశించాలి. ప్రవేశించిన వాళ్ళని బట్టి దేవునికి వందనాలు. ఇక్కడ ఏమందంటే, ఆయన అనగా యేసు ప్రభువు తన స్వకీయుల యొద్దకు వచ్చాను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. సొంత వాళ్ళు ఆయన్ని అంగీకరించలా. కొట్టి చంపేసినారు యేసయ్యని. కొట్టి చంపేనారు. 33.5 సంవత్సరాలు ఉన్నాడు. 3.5 సంవత్సరాలు యేసయ్య సేవ చేశాడు. కానీ ఆయన దేవుడు గుర్తుపట్ల. వాళ్ళు సైతాను వాళ్ళకి గురుంటితనము కలుగు చేసింది. ధనవంతుడు ఉన్నాడు, వాడు యూదుడు, అంటే పాత నిబంధనలో దేవుని బిడ్డ, అబ్రహాం సంతానం. ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు వాని కళ్ళు మూసేశాడు. వాళ్ళు అగ్నిగుండాన్ని పోయి అప్పుడు కళ్ళు తెరిచాడంట. చాలామంది కళ్ళు మూసేస్తాడు సాతానుడు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రము గుడ్డితనము.
అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డోలుగా చేస్తాడు. యేసయ్యని చూడుకోండి, ఇప్పుడు కూడా మన మధ్యలో ఉన్నాడు. ఈ బైబిల్లో ఉంటాడు యేసయ్య. 66 గ్రంథాలు యేసు ప్రభు ఉంటాడు. ఆయన చూడాలి మనం. నాకు రోజు కనపడతాడు యేసయ్య. ఇక్కడ చూడండి, ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. 12వ వచనము చాలా ముఖ్యమైన వచనము. తననగా యేసు ప్రభువుని ఎందరు అంగీకరించరో వారికి అందరికనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించినాడు. నామం అంటే యేసు అంటే రక్షకుడు నమ్మాలా. క్రీస్తు అంటే రాజు, మన ప్రభు అని నమ్మాలా. తన నామమునందు విశ్వాసం ఉంచాలా. 3వది గొప్ప పేరు ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ 3 ఆయన మన రక్షకుడు నమ్మాలి, ఆయన మన ప్రభు అని నమ్మాలి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లోంచి లేపాడని నీ హృదయం అందు విశ్వసిస్తే నీకు రక్షణ ఉంది. ప్రభు అని ఒప్పుకోవాలి. ఆయన రాజుగా వస్తాడు యేసయ్య. రాజులకు రాజు ఆయన, ప్రభువులకు ప్రభు. పుట్టినప్పుడే రాజు అయిన జ్ఞానులు చదువుతారు, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు మేము చూడాలా, పూజించుకోవాలా. ఆయన రాజు అని ఒప్పుకోవాలి, రక్షకుడు ఒప్పుకోవాలా. ఆయన మనతో ఉంటాడు, మనలో కూడా ఉంటాడు. ఆయన పౌలు అన్నాడు, ఇక జీవించేది నేను కాదు క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఆయన అంగీకరిస్తే ఆయన మనలో ఉంటాడు, మనమే ఆయన యొక్క ఆలయం. కాబట్టి తనను ఎందరు అంగీకరించిన వారికి అందరికీ తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారం. కానీ ఆయన వస్తే ఆయన అంగీకరించలా. యేసయ్య వస్తాడని చెప్పారు ముందుగా. బేతలేములో వస్తా, మైతులో పుట్టాడు కదా. మరి ఎవరైనా పిలుచుకున్నారా ఆయన్ని? యోసేపు మరి వస్తే ఏమన్నారు? సత్రములో స్థలము లేదన్నారు. లేదంట, అందరికి ఒక స్థలం, యేసయ్యకి లేదు. అందుకని ఆయన పశువుల పాకలో పెట్టాడు, నా కోసం నీ కోసం. బెత్లెహేము లేదు ఆయనకి. నజరేతులో పెరిగినాడు యేసయ్య. చూడండి, నాకు చాలా బాధగా ఉంటుంది చదవాలంటే. లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయంలో యేసయ్య మంచి ప్రసంగం చేశాడు. యేసయ్య అన్యులు కూడా రక్షణ పొందాలని చక్కని ప్రసంగం చేస్తే చూడండి, వాళ్ళు మాటలు, యేసయ్య మాటలు బంగారు మాటలు, యేసయ్య మాటలు. నేను ఒక పాట రాసిన, యేసుదేవుని మాటలు ఎంతో విలువైనవి, యేసుదేవుని మాటలు ఎంతో విలువైనవి, యేసుదేవుని మాటలు ఎంతో బలమైనవి, యేసుని మాటలు కోట్ల బంగారు రోకల మూట. కోట్ల బంగారు రూపాయల మూట అంట, వేల కొలది కాదు. దావీదు వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే కూడా నీవిచ్చిన వాక్యం మాకు ఎంతో మేలు అంటాడు. మరి దావీదు గ్రంథాలు 5 గ్రంథాలు ఆయనకు తెలుసు, మనకెన్ని? 66. యేసుని మాటలు కోట్ల బంగారు రూకల మూట, యేసుదేవుని మాటలు ఎంతో విలువైనవి, యేసుదేవుని మాటలు ఎంతో బలమైనవి, యేసుని మాటలు జీవ జలధారల ఊట, జీవ జలధారల ఓట. ఆయన మాటలు వింటే మన దప్పుకి దూరుద్ది ఆత్మీయ దాహం. యేసుని మాటలు జీవ జలధారల ఓట, యేసుదేవుని మాటలు ఎంతో విలువైనవి, యేసుని మాటలు ఆత్మ ఫలములు పండే తోట, యేసుదేవుని మాటలు ఎంతో విలువైనవి, యేసుని మాటలు విశ్వాసికి బలమగు కోట, యేసుదేవుని మాటలు ఎంతో విలువైనవి. వ్యాధి భయంకరమైన, పాప రోగం భయంకరమైంది,
పాపము అది రోగము. పాపము మధ్యలో పాదీసేయండి. పాపంలో పాము ఉంది. పాము గరిస్తే సాతానున్నాడు. పాపంలో సాతానున్నాడు. విషం రక్తం మనం చంపేస్తాడు వాడు. విషం అయిపోద్ది. వాడు గరిస్తే మన రక్తం కూడా విషం అయిపోద్ది, చచ్చిపోతాం. పాపం చాలా భయంకరమైంది. పాపం వల్ల వచ్చే జీతము మరణము, చచ్చిపోతారు. దేవునికి దూరం అగ్నిగుండాన్ని పోతారు. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే, లాజరు అక్క చెల్లెండ్రు ప్రభువా దేవుడా ఎదుగో నీవు ప్రేమించేవాడు రోగి అన్నాడు. 2 రోజులు నడిచిపోవాలా, మళ్ళీ అక్కడి నుంచి 2 రోజులు నడవాలా. ఏసే దగ్గర పోవాలి. అప్పుడు ఏమంటే లేవుగా, ఏమి వృక్షాలు, ఆటోలు, బస్సులు ఏమి లేవు కదా, నడుచుకొని పోవాలా. 2 రోజులు ప్రయాణం చేసి పోయి చెప్తే మళ్ళీ ఏసయ్య రాలా, చచ్చిపోయిన తర్వాత వచ్చాడు. 4 రోజులు అయింది. ఎప్పుడు వచ్చాడు ఏసయ్య? అప్పుడేమన్నారు చూడండి, మార్తమ్మ 21. మార్త యేసుతో ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావుకుండును. ఇప్పుడైనాను నువ్వు దేవుని ఏమడిగినానో దేవుడు నీకు అనుగ్రహి నీకు ఇస్తాడయ్యా. ఇప్పుడైనా కూడా నీకు శక్తి ఉందయ్యా. ఎంత విశ్వాసం! 4 రోజులు సమాధిలో ఉండ కూడా ఇప్పుడైనా కూడా నువ్వు యేసయ్య దేవుడిని ఏది అడిగినా ఇస్తాడు అంటున్నాడు. యేసయ్య మాట అన్నాడు అప్పుడు. 25. అందుకు యేసు, చెప్పండి, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. పునరుద్ధానము జీవము నేనే. యేసయ్య జీవము, ఆయనే మార్గము, సత్యము, జీవము. పునరుద్ధానము జీవము నేనే. నాయందు విశ్వాసం ఉంచినట్లయితే చనిపోయినా కూడా బ్రతుకుతావు, పరలోకానికి వస్తావు. అదే రక్షణ అంటే. ప్రభువునందు విశ్వాసం ఉంచాల. నమ్మి అంటే విశ్వాసం వచ్చి బాప్తిసం పొందితే నువ్వు రక్షణ పొందుతావు. నమ్మాలా యేసయ్యనే. ఆయన నా కొరకు చనిపోయి లేచి నేను పాపిని అని నమ్మాలా. ఈ పాపులు రక్షించేవాడు యేసు ప్రభు. ఆయన నా పాపం ఆయన మీద వేసుకొని నా మరణం ఆయన అనుభవించాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మరణం సమాధిలోంచి తిరిగి లేచాడు. ఏమన్నాడు? ఇప్పుడు నేను సజీవుడును, మృతుడనైతిని గానిదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను నేను. నా యందు విశ్వాసం నమ్మండి, మీరు మరలా చనిపోయినా కూడా తిరిగి. అదే రక్షణ అంటే. యేసయ్యలో గొప్ప రక్షణ. యేసయ్యలో ఏముంది? గొప్ప రక్షణ. పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకును. ఎంతమంది యేసయ్య నేను బాప్తిజం పొందాడు? చేతులు ఎత్తండి. నమ్మకపోతే నమ్మండి. ఇప్పుడు కూడా నేడు రక్షణ దినం. యేసయ్యా నన్ను రక్షించేసయ్యా అంటే ఈ రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసావు, ఏం జరుగుతుంది తెలుసా? హెబ్రీ పత్రిక. గొప్ప రక్షణ ఇది, గొప్ప రక్షణ. యేసయ్య నిమిత్తం ఆయన మన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. ఎందుకు? ఆయన ఏంటి? ఆయన నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎదుకున్నాడు. యేసయ్య ద్వారానే పోవాలా, ఆయనది విశ్వాసం ఉంచాలా. అందుకని హెబ్రీ 2:3 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగో మనం తప్పించుకుంటాం. నరకాన్ని ఎట్లా తప్పించుకుంటాం? తప్పించుకోలేదు. నరకాన్ని తప్పించుకోవాలంటే యేసయ్య రక్షకునిగా అంగీకరించాలి. కనుక యేసయ్యలో ఏముంది మనకి? చెప్పండి. యేసు ప్రభువులో మనకు గొప్ప రక్షణ ఉంది. రెండోది యోహాను సువార్త 14వ అధ్యాయము 35. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 35లో యేసు కన్నీళ్ళు ఏడ్చినాడు. యేసయ్య ఏడుస్తాడు. మరి మాటలు ఏడుస్తుంటే ఆయన లేపుతాడు తెలుసు, కానీ మరణము ఇంతమందిని ఏడిపిస్తుందని ఆయన ఏడ్చినాడు. కయ్యని హేబేలుని కూడా చంపాడు కదా. అమ్మ ఎట్ట ఏడ్చుంటుంది, వాళ్ళ నాన్న ఎట్ట ఏడ్చుంటాడు, ఆదాము హవ్వలో. అప్పటి నుంచి కన్నీళ్ళు జ్ఞాపకం చేసుకొని యేసయ్య ఏడ్చినాడు. నా బిడ్డలందరినీ మరణం ఏడిపిస్తుంది, ఎట్లనే ఈ మరణం ముళ్ళు నిరిచేయాలా అనుకున్నాడు. నిరిచేశాడు. యేసయ్య ఏడ్చాడు.
ఇప్పుడు కూడా నువ్వు కష్టాలు ఉంటే ఏడుస్తాడమ్మా యేసయ్య, ఏడుస్తాడు. నువ్వు బాధల్లో ఉంటే ఏడుస్తాడు ఆయన. చాలాసార్లు మనం అనుకుంటాము ఎందుకు దేవుడు వదిలిపెట్టాడు ఆయన, వదిలిపెట్టడు. మనం తప్పులు చేసి వదిలిపెట్టడు. పిల్లలు తప్పులు చేస్తే బిడ్డలు వదిలిపెడతారా? కొడతారు, గద్దిస్తారు, కొడతారు. అయినా కూడా మాట వినకపోతే ఏడుస్తారు. యేసయ్య కూడా అంతే ఏడుస్తాడు. యెరూషలేములో అందరూ కూడా ఆయన మాట వినలా. ఏమన్నాడు యేసయ్య? యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లల్ని రెక్కల కింద పిలిచిన ఎన్నోసార్లు పిలిచిన ఏడిచాడమ్మా యేసయ్య. చూడండి లోకాసు వార్త 19లో. యేసయ్య ఏడుస్తాడు. అయ్యో భయంకరంగా ఏడుస్తాడు యేసయ్య. చూడండి యెరూషలేమును చూసి ఆయన చూడండి ఏం చేశాడో. లోకాసు వార్త 19:47 ఆయన పట్టణమును సమీపించినప్పుడు ఆ పట్టణమును చూచి దాని విషయమై ఏడుస్తున్నాడు యేసయ్య. యేసయ్య ఎట్ట ఏడుస్తుంది తెలుసా మీకు? నాకు భయం వేస్తే యేసయ్య ఏడుస్తే. యేసయ్య భయంకరంగా ఏడుస్తాడు యేసయ్య. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము బన్నీ బైబిల్లో ఉండి 7వ వచనము. హెబ్రీ 5:7 శరీరధారి అయి ఉన్న దినముల్లో, రెండో పేజీ, మహారోదనతో ఏడుస్తా అంటే యేసయ్య. యేసయ్య ఎత్త ఏడుస్తాడు కూడా రాసినారు. కన్నీళ్లతో ఏడుస్తాడంట. యెరూషలేము చూసి రోదనతో ఏడ్చినాడు ఆయన, కన్నీళ్ళు గార్చినాడు యేసయ్య. ఇప్పుడు కూడా నువ్వు నరకానికి పోతావని ఏడుస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందకపోతే ఏడుస్తాడు ఆయన. యేసయ్య ఏడుస్తాడు. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురు అతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురు అతని, అతడు ఎంతో దయతో పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను. హృదయమనెడు తలుపునొద్ద యేసునాదుండు నిలచి, సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. వస్తావా నువ్వు? తప్పులన్నీ చేస్తుంటే ఆయన ఏడవడం. మరి బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఏడుస్తారు. ఏంటి వీడు మాట్లాడట్లేదని. అలాగే యేసయ్య ఏడుస్తున్నాడు. యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలకి ఎన్నోసార్లు పిలిచినాను నేను, నువ్వు రాలేదని ఏడుస్తున్నాడు. ఇక్కడ కూడా యేసయ్య కన్నీళ్ళు గారుస్తున్నాడు. దాత నీకు వచ్చి మరియమ్మ మార్తమ్మ ఏడుస్తుంటే, మరియమ్మ మార్తమ్మ ఏడుస్తుంటే యేసయ్య కూడా మన కష్టాలంటే ఏడుస్తాడు ఆయన. మనం ఏడుస్తే ఆయన కూడా ఏడుస్తాడు. ఆయన మర్చిపోడు, ఎప్పుడు మర్చిపోడు ఆయన. చూడండి బైబిల్లో ఉండి ఆయన మనం అనుకుంటాం చాలాసార్లు యేసయ్య మర్చిపోయాడేమో అనుకుంటాం. మర్చిపోడు ఆయన మర్చిపోడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము, యెషయా 54వ అధ్యాయములో ఏముంది? 54లో యెషయా గ్రంథము 54 ప్రియమైన వచనం అది. యెషయా గ్రంథం 49లో 15వ వచనము, 611వ పేజీ. యెషయా 49:15. స్త్రీ పైన 14 చూద్దాం. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అనుకొనుచున్నదే. నువ్వు అనుకున్నావా ఇప్పుడు కష్టాల్లో ఉండి? దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అని అనుకొనుచున్నది. 15 స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదరు కానీ నేను నిన్ను మరువను. అంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. ఆదరణ.
బిడ్డ గురించి తల్లి అన్నా మర్చిపోద్దు, కానీ నేను మిమ్మల్ని మర్చిపోను. 66 అధ్యాయం యెషయా 66 చాలాసార్లు చూపించున్నాను ఈ వచనాలు, మరలా చెప్తున్నాను. 13వ వచనం 66 పదం, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదని. అమ్మలాగా ఆదరిస్తాడు ఆయన. ఎంత మంచి దేవుడు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయము, ఇవన్నీ కూడా ఆదరణ వాగ్దానములు అంటారు వీటిని. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయము ఏమన్నాడు? 5వ వచనములో, నిన్ను 13:5 3వ లైను, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయ. చెప్పండి అందరూ, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను. ఎంత మంచిదేడు, మనల్ని ఎడబాయడు ఆయన. నువ్వు భయపడుతున్నారా? కలవరపడుతున్నారా? యేసయ్య అన్నాడు చూడండి, యోహాను సువార్త 14లో, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం. కలవరపడదు, భయపడద్దు. మీ భారము యెహోవా మీద మోపు, మీ చింత యావత్తు నా మీద వేయండి. అన్ని వాగ్దానాలు, ఆదరణ మాటలు ఇవే. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి ఏమంటున్నాడు, 7వ వచనం చెప్పండి అందరూ, ఆయన యేసయ్య మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద పెట్టి యేసయ్యకి చెప్పుకోండి అన్నీ. యేసయ్యలో గొప్ప రక్షణ, యేసయ్యలో గొప్ప ఆదరణ. చివరిగా 3వ చెప్పి ముగిస్తాను నేను. 43వ వచనము యోహాను 11:43, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడు వెలుపలికి వచ్చేసాడు. బతికాడు లాజరు. పేరు పెట్టి పిలిచినాడు. 2వ రాకళ్ళు ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. నీ పేరు జీవగ్రంథంలో ఉండాలా. ఎవరి పేరైనా జీవగ్రంథం ముందు వ్రాయబడినట్టు కనబడపోతే వాడు అగ్నిగుండంలో పడతాడు. నీ పేరుందా జీవగ్రంథంలో? ఉందా లేదా తెలుసుకోండి. ఉంటే పిలుస్తాడు. యోహాను సువార్త ఒక పేజీ వెనక తిప్పండి. 10వ అధ్యాయంలో, యోహాను 10వ అధ్యాయంలో యేసయ్య మాటలు ఇవే. 3వ వచనము, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. 2వ రాకళ్ళు పిలుస్తాడు ఆయన. మన పేర్లు జీవగ్రంథం రాయబడాలా. పరలోకంలో రాయబడిపోతే నరకానికి పోతాము. ఇప్పుడు రాస్తాడు యేసయ్య, నా పేరు రాసుకేసయ్య, నమ్ముతాను. లోకాసు సువార్త 10వ అధ్యాయము ఏమన్నాడు చెప్పండి, మీ పేరులు చెప్పండి, మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. లోకా 10:20 వచనం. మీ పేర్లు రాయబడి ఉన్నాయా? మీ పేరు రాయబడితే ఆడవలసిందే, సంతోషం ఉండదు. పేరు రాయబడితే సంతోషంగా ఉంటారు ఎప్పుడు. ఎందుకంటే అక్కడ ఉంటాం, అక్కడికి వెళ్ళాలి మనం. పరలోకానికి పోవాలా. ప్రార్థన చేస్తాంగా, పరలోకమందున్న మా తండ్రి. పేరుంటేనే ఎవరికి తండ్రి అంటే వారు. నీ పేరు ఉండాలి అక్కడ. 2వ రాకల్లో పాట పాడతాము. అంత్యదీనమందు దూత బోర ఊదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకొన్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరి ఉందు నచ్చట, నేను కూడా చేరి ఉందా, నేను కూడా చేరి ఉందు, నేను కూడా చేరి ఉందు, నేను కూడా చేరి ఉందు నచ్చట. యేసయ్య వస్తాడు, పేరు పిలుస్తాడు. చూడండి తెస్సలోనికే పత్రిక, ముగిస్తున్నాను వాక్యము. పౌలు తెస్సలోనికే సంఘం రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు సమాధి నుంచి. మాండిపాలెంలో అందరు కాదు,
క్రీస్తునందు మృతి నొందాలా, యేసయ్యను నమ్మాలా, బాప్తిసం పొందాలా, అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన ఎడతెగక జీవించాలి, సాక్షులుగా ఉండాలా. అప్పుడు యేసయ్య ఇచ్చినప్పుడు క్రీస్తునందు మృతులు మొదట లేతురు, ఆమె ఎదుట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నట్టుగా ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబెడదము. కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత కొన్ని ఒకటి ఆదరించుకోండి. యేసయ్య నిరీక్షణ ఉంది యేసయ్యలో. అలా యేసయ్య వచ్చి మనల్ని తీసుకొని పోతే, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మలను తీసుకొని పోతాను. వెళ్తారా? మీరందరూ వస్తారా? కాకపోతే నేను ఏడుస్తా. పరలోకం పోయి వీళ్ళందరికీ అరిచేసి కేకలు పెట్టి నేను ప్రసంగాలు చేసి వీళ్ళందరూ నరకాన్ని పోయి నేను ఏడుస్తా. యేసయ్య ఏడ్చినట్టుగా ఏడుస్తా. వీళ్ళందరూ రక్షణ పొందాలా. యేసయ్యని అడగండి, కాళ్ళ మీద పడి యేసయ్యని రక్షించేసయ్యా, నేను బిడ్డగా ఉండాలా, మంచి బిడ్డగా ఉండాలా అంటే యేసయ్య చేస్తాడు. యేసయ్యలో చెప్పండి, యేసయ్యలో గొప్ప రక్షణ, యేసయ్యలో గొప్ప ఆదరణ, యేసయ్యలో గొప్ప నిరీక్షణ. మరణం లేదు మనకు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాడు. కాబట్టి అక్కడ ఉండాలి మనం. అది మన నిరీక్షణ. లోకంలో ఎవరికి లేదు నిరీక్షణ. యేసు ప్రభులో గొప్ప రక్షణ, యేసు ప్రభులో గొప్ప ఆదరణ, యేసు ప్రభులో గొప్ప నిరీక్షణ. ప్రార్థన చేసుకుందాం. ఇంకా రక్షణ పొందాలి. ఇప్పుడు యేసయ్య నన్ను రక్షించేసయ్యా, పాపిని నన్ను కరుణించుని అడిగితే రక్షిస్తాడు ఆయన. ఎందుకంటే ఎవడో నశించిపోకూడదు. యేసయ్య కోరిక ఒక్కరు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు ఆయనకి. రక్షించమని అడగాల, రక్షిస్తూ అడగకుండా రక్షించడు ఆయన. ప్రేమగల కృపగల మా తండ్రి, మీరు మాతో మాట్లాడినారు. మీ కుమారుడు సజీవుడు, మృతుడునైతిని కానీ ఇదిగో యుగములు సజీవుడునై ఉన్నాను. మీ యందు విశ్వాసం ఉంచు వారికి గొప్ప రక్షణ, గొప్ప ఆదరణ, గొప్ప నిరీక్షణ, అమూల్యమైన గొప్ప దీవెనలు అయ్యా మీ ద్వారానే, నీ కుమారుని ద్వారానే మాకు వినిన బిడ్డలందరూ కూడా నీ కుమారుని రక్షకునికి అంగీకరించి మీలో ఉన్న గొప్ప ఆదరణ, నిరీక్షణ పొంది నీ కొరకు సంతోషముతో జీవించు భాగ్యము దయచేయమని, మీ పరిశుద్ధ రాకడ సిద్ధపడు భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మనకు రక్షణ, ఆదరణ, నిరీక్షణ ప్రసాదించిన యేసుదేవుని కృపా కటాక్షము, మన మధ్య సంచరించి అమూల్య సత్యములో బోధిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అనే సహవాసము ఈ సమయంలో ప్రభు స్వరముని మీరు లోబడి వారి హృదయములను ప్రభుకు సమర్పించిన బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలము నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ కొన్ని విజ్ఞాపన ప్రార్థనలు అందరు కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, అడుగుడి మీకు ఇవ్వబడు నన్నావు తండ్రి. ఇదిగో ప్రదీప్ కుమార్, నాగమణి, ఏందమ్మా తేజశ్రీ, దుర్గా ప్రసన్న, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. వెంకటయ్య కిడ్నీ ప్రాబ్లము నాయన. అయ్యా కిడ్నీ మరి మీరు చేసిన కిడ్నీ కదా నాయన. అయ్యా అది మరలా పనిచేయటానికి కృప దయచని వేడుకుంటున్నాం ప్రభువా. శాంత కోర్టు వైద్య కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. బిడ్డ ఎంతోమంది బిడ్డలు నాయన ఎన్నో వ్యాధులు బాధలతో ఉన్నాడు ఆయన. అయ్యా సొలోమి టీచర్ కొరకు, పాప కొరకు, సుజనా కొరకు ప్రార్థన చేస్తున్నాము. డెలివరీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. బాబు సుబోధ కొరకు వివాహం గురించి మొరపెడుతున్నాం. సోని వివాహం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా నీ కృపా కటాక్షం దయచేయనైనా. వేద కుమారి కొరకు, ఆరోగ్యం కొరకు ప్రభు, ఆమె ఆత్మీయ ఎదుగుదల కొరకు, శాంతమూర్తి కొరకు ప్రభు, వారి యొక్క ఆరోగ్యం కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. షారోన్ ప్రశాంత్ కొరకు అయ్యా, ఎవరికయ్యా పర్మనెంట్ ఉద్యోగము కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా ప్రశాంతి కొరకు, ప్రేమ సాగర్ కొరకు ప్రార్థన, క్రిస్టియన్ దేవి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. క్రిస్టియానా దేవి కొరకు అందరిని మీరే ఆదరించి ఆరోగ్యం, అఖిల్ కొరకు, నిఖిల్ కొరకు
పరీక్షల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా మరి ప్రార్థన చేస్తున్న నీ కృపా కటాక్షం దయచే జనార్దన్ కొరకు జయ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభుదాస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సూజన్ కొరకు పిల్లల ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. నాగేంద్ర ఫ్యామిలీ అన్నితమ్మ కొరకు, ఐజాక్ ఫ్యామిలీ కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. యెహోవాకు అసాధ్యమైనది ఉన్నదా తండ్రి? మీకు అసాధ్యమైనది ఏమీ లేదు తండ్రి. విజయకాశీష్ కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. ఉద్యోగం కొరకు, తేజస్వి ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మ్యారేజ్ కొరకు కూడా ప్రార్థన, శ్రీని కొరకు ఆరోగ్యం, బీపీ షుగర్ నాయన కంట్రోల్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రిషితాకి నాయన నవోదయ ఎగ్జామ్స్ కొరకు సహాయం తెచ్చి అన్నపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాము. ధనలక్ష్మి కొరకు బీపీ షుగర్ అయ్యా మీరే కనికరించి స్వతంత్రపరచండి. సాత్వికి 10 సంవత్సరాల నుంచి మాటలు రేవనైనా సహాయం దయచేయండి. కొరకు ఎడ్యుకేషన్ కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా సహాయం దయచేయండి ప్రభువా. కృపావతి కొరకు ప్రార్థన, వివాహం కొరకు ప్రార్థన, మోని సోని షైని మిని అభిరూప్ కొరకు ప్రార్థన చేస్తున్నాము. డార్తి టీచర్ కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. బాబు కొరకు పాప కొరకు ప్రార్థన చేస్తాం. చదువులు సహాయం తెచ్చేమి. సరోజాదేవి అగ్నివేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అభయనా కొరకు ప్రార్థన చేస్తాం. తమ్ముడు ఐజక్ బాబు ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ కృపా కటాక్షం దయచేయనైనా. విజయ్ సారథి రమణ కొరకు, సాయి తేజ కొరకు నీటి పరీక్ష, అయ్యా సాయి కిరణ్ పరీక్ష కొరకు, అయ్యా ప్రార్థన రత్నమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నామా అయ్యా. వాళ్ళందరినీ కృపా కటాక్షం నింపని వేడుకున్నా. సీతయ్య కొరకు ప్రార్థన చేస్తున్నాము. జయాంతి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎడ్యుకేషన్ కొరకు అశోక్, విజయలక్ష్మి కొరకు ప్రార్థన చేస్తున్నాము. నా కుటుంబం కొరకు మీరే మీ ఆదరణ దయచేని వేడుకున్నాం. బిడ్డలందరినీ నీ కృపాస్తములకు అప్పగిస్తున్నాము. కృపాసింహాసనమే తీసుకొస్తున్నావు తండ్రి. ప్రయాసపడి భారం మోసుకొని సమర్థ జనుల నా దగ్గర రండి, మీ చింత నా మీద వేయండి, నీ భారం యెహోవా మీద మోపమన్న వాగ్దాలకు సూచిస్తూ బిడ్డలను ఆదరణ. ఇంకెంతమంది బిడ్డలకు బాధలు ఇబ్బందులు ఉన్నాయో అయ్యా నీ కృపా కటాక్ష వారికి దయచేయమని ఈ కొండ మీద ప్రార్థనకు వచ్చిన బిడ్డలందరి మీద మీ దీవెన సమృద్ధిగా కుమ్మరి. ఏ కుటుంబంలో కష్టాలు బాధలు ఇబ్బందులు మీరే కడతీర్చి ఆదరించుమని, నీ రాకడ బహు సమీపముగా ఉండగా మమ్మల్ని అందరినీ సిద్ధపరు, ఒకళ్ళు కూడా విడిచిపెట్టబడకుండా నరకానికి పోకుండా పరలోక రాజ్య ప్రవేశము దయచేయమని యేసు నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్. స్వర్గలోకనాథుడు యేసుక్రీస్తు దేవుడు, పరమునందు మహోన్నతుడు నరులతో ఉన్నాడు చూడు. ఎంత శాంతమో ఎంత జాలియో ఎంత ప్రేమ పూర్ణుడో. ఇంత గొప్ప దేవునెరుగ నాకెంత భాగ్యమో, ఇంత గొప్ప దేవునెరుగ నాకెంత భాగ్యమో. స్వర్గలోకనాథుడు యేసుక్రీస్తు దేవుడు. బేతలేము సత్రమందు స్థలము లేదు ఎందుకో, బేతలేము సత్రమందు స్థలము లేదు ఎందుకో, నీతిరాజు పశుల మధ్య పవళించెనెందుకో, నీతిరాజు పశుల మధ్య పవళించెనెందుకో. స్వర్గలోకనాథుడు యేసుక్రీస్తు దేవుడు, పరమునందు మహోన్నతుడు నరులతో ఉన్నాడు చూడు. ఎంత శాంతమో ఎంత జాలియో ఎంత ప్రేమ పూర్ణుడో. ఇంత గొప్ప దేవునెరుగ నాకెంత భాగ్యమో, ఇంత గొప్ప దేవునెరుగ నాకెంత భాగ్యమో. స్వర్గలోకనాథుడు యేసుక్రీస్తు దేవుడు.
దేవునెరుగ నాకెంత భాగ్యమో, ఇంత గొప్ప దేవునెరుగ నాకెంత భాగ్యమో. స్వర్గలోకనాథుడు యేసుక్రీస్తు దేవుడు, పరమునందు మహోన్నతుడు నరులతో ఉన్నాడు చూడు. ఎంత శాంతమో ఎంత జాలియో, ఎంత ప్రేమ పూర్ణుడో. ఇంత గొప్ప దేవునెరుగ నాకెంత భాగ్యమో, ఇంత గొప్ప దేవునెరుగ నాకెంత భాగ్యమో. స్వర్గలోకనాథుడు యేసుక్రీస్తు దేవుడు. తలను మోప స్థలము లేని సిలువధారి ప్రభువని, తలను మోప స్థలము లేని సిలువధారి ప్రభువని తెలిసినాదు హృదయమందు నిలుపుకొంటి నిత్యము. తెలిసినాదు హృదయమందు నిలుపుకొంటి నిత్యము. ఎంత శాంతమో ఎంత జాలియో, ఎంత ప్రేమ పూర్ణుడో. ఇంత గొప్ప దేవునెరుగ నాకెంత భాగ్యమో, ఇంత గొప్ప దేవునెరుగ నాకెంత భాగ్యమో. స్వర్గలోకనాథుడు యేసుక్రీస్తు దేవుడు, పరమునందు మహోన్నతుడు నరులతో ఉన్నాడు చూడు. ఎంత శాంతమో ఎంత జాలియో, ఎంత ప్రేమ పూర్ణుడో. ఇంత గొప్ప దేవునెరుగ నాకెంత భాగ్యమో, ఇంత గొప్ప దేవునెరుగ నాకెంత భాగ్యమో. స్వర్గలోకనాథుడు యేసుక్రీస్తు దేవుడు.